నిరంతరం వారి ఆశీర్వాదాలు ఇస్తూ మా నిజామాబాద్ జిల్లానే మా పక్క ఊరే కానీ ఎదిగి ఇవాళ తెలంగాణ రచయితల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు నాలేశ్వరం శంకరన్న గారికి అట్లానే ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ కూడా మనకు తెలంగాణ తల్లిని రూపొందించమని కేసీఆర్ గారు బీవీఆర్ చారి గారిని ఆనాడు పిలిచిండ్రు. కానీ ఆ తల్లి ఆశీర్వాదం అన్న మీద ఎట్లా ఉందంటే వారి పుట్టినరోజు నాడే తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. ఇవాళ వారి పుట్టినరోజు కూడా. సో సభాముఖంగా మీ అందరి హర్షధ్వానాల మధ్య వారికి సత్కారం చేసుకుందాం వారి పుట్టినరోజుకి. నిజంగా భలే కలిసి వస్తుంది కదా. అసలు ఆయన బర్త్డే, తెలంగాణ ఫార్మేషన్ డే, ఆయననే తెలంగాణ తల్లి రూపశిల్పిగా ఉండడం. అందరినీ తల్లి కంటే ఆయన తెలంగాణ తల్లిని కన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. అదేవిధంగా దయచేసి కూర్చోండి. అదేవిధంగా డాక్టర్ చమన్ గారు మరొక నోటెడ్ పోయెట్, అదేవిధంగా మన యూపీఎఫ్ కన్వీనర్ గారు బొల్ల శివశంకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు గౌరవనీయులు కాంచనపల్లి గారు, మరి మరొక నిజామాబాద్ బిడ్డ, మన యావత్ తెలంగాణ సాహిత్య రంగానికి కూడా వన్నె తెచ్చినటువంటి బిడ్డ రమేష్ నాయక్ గారు కూడా ఇక్కడ ఉండడం చాలా చాలా సంతోషం. నిజానికి ఇది నిజామాబాద్ సభ లెక్కనే ఉంది. గణపురం దేవేందర్ అన్న, నవీనాచారి గారు, రమేష్ గారు, నాలేశ్వరం గారు, నేను అందరం కూడా నిజామాబాద్ వాళ్ళమే ఉన్నాం ఇక్కడ ఎక్కువ. బట్ అందరం కూడా మరి వారి వారి రంగాల్లో మొత్తం తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా సంతోషం. అందరికన్నా ఎక్కువ మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి యువ కవులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వేదిక ముందు ఉన్నటువంటి యువ కవులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మాదొకటే లక్ష్యం, తెలంగాణ జాగృతి పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సాహిత్యం, సంస్కృతి వర్ధిల్లినటువంటి నేల, తప్పకుండా ఆ నేల కూడా సమృద్ధిగా ఉంటుంది, తప్పకుండా మంచి పేరు వస్తుంది, తప్పకుండా అందరం బాగుంటామనే లక్ష్యంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఒక యువ కవుల సమ్మేళనం అని కాన్సెప్ట్ తీసుకున్నాం. తీసుకోగానే చాలామంది కవిమిత్రులు అన్నారు ఎంత ఏజ్ లిమిట్ పెడతారు అని. అంటే మా పాలిటిక్స్లోనేమో యూత్ అంటే 50, 55, 60 అయినా యూత్ అనే అనుకుంటాం. కానీ కవులకు సంబంధించి మాత్రం 35 years కట్ ఆఫ్ పెడదామని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మెల్లగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి 40కి పెంచినట్టు అనిపించింది. ఎందుకంటే నా పట్టుదల ఏముండే అంటే 35 లోపల వాళ్ళే రావాలి, అన్ని భాషలలో ఉన్న వాళ్ళు రావాలి, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు. ఎందుకంటే సాహిత్యం అనేటటువంటిది ఏ భాషలో రాసినా సరే మన తెలంగాణ బిడ్డలు సాహిత్య రంగంలోకి వెళ్ళాలి, వాళ్ళ ఆలోచనలో ముందుకెళ్ళాలనేటటువంటి ఒక ఆకాంక్షతోని వాళ్ళ చేసినటువంటి కార్యక్రమం. చాలా మంది యువమిత్రులు మరి వారి పోయమ్స్ ఇచ్చినా కూడా అందులో సెలెక్టెడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. అయితే మాట్లాడుకుంటూ నాలేశ్వరం శంకర్ సార్ ఒక మాట చెప్పిండ్రు, మన తెలంగాణలో కారం ఎక్కువ తింటాం, అందుకే ధిక్కారం ఎక్కువ ఉంటుందని. ధిక్కారం ఎట్లుంటుందో మమకారం కూడా అట్లనే ఉంటుంది మనకు. ఆ రెండు కలుపుకొని మనము చాలా ప్రేమతో ముందుకెళ్ళేటటువంటి వాళ్ళం. పైగా తెలంగాణ కవులకు నిజంగానే ధిక్కార స్వభావం మొదటి నుంచి కూడా ఉన్నది. ఆనాడు రాజరాజ నరేంద్రుడు అడిగితే కూడా పోతన భాగవతాన్ని నేను నీకు ఇయ్యను పో అని చెప్పి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భం. తెలంగాణ ఏ కవి కూడా ఏ పాలకుడి ముందు కూడా తల వంచకూడదు అనేటటువంటి సిద్ధాంతాన్నే మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. వారు చెప్పినట్టు, శంకర్ సార్ చెప్పినట్టు, మనం నిజం చెప్పడంలో గొప్పేం లేదు. నిజం వార్తాపత్రిక కూడా చెప్తుంది, న్యాయస్థానం కూడా చెప్తుంది. కానీ ఆ నిజం వెనుకున్నటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో, ఆ నిజం వెనుకున్నటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, ఆ నిజం ఒక వార్తగా మారడానికి ముందు ఉన్నటువంటి దాని వెనుక ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ని చెప్పగలిగేవాడే నిజమైన కవి అవుతాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. తెలంగాణ ఉద్యమ సందర్భంలో బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు అని ఆలోచన చేసినటువంటి స్ట్రగుల్లోంచి పుట్టినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. తెలంగాణ ఉద్యమం ఎందుకు అని దాని వెనుక ఉన్నటువంటి స్ట్రగుల్ని చెప్పినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. రేపటి నాడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకుంటున్నాం, తెలంగాణ నీటి కోసం ఇప్పుడు కూడా ఎందుకు తప్పిస్తున్నాం, ఉద్యోగాల కోసం ఎందుకు తప్పిస్తున్నాం, ప్రతి ఒక్క అంశం దాని వెనుక ఉన్నటువంటి అంశాన్ని విప్పి చెప్పగలిగితేనే
నిజమైనటువంటి కవులు అవుతారని నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను సాహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తా. ఒక పోయట్రీ వింటే మనకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. మాలాంటి వాళ్లకు రోజుకు వేలాది మందితోని కలిసేటటువంటి వాళ్లకు ఇన్స్పిరేషన్ రావాలన్నా, ధైర్యం రావాలన్నా మేము మీ దగ్గరికే రావాలి. మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సాహిత్యం నుండి వచ్చేటటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొనే మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి. అంటే మాకన్నా మీకెక్కువ బాధ్యత ఉన్నది. సాహిత్య రంగంలో ఉన్నవాళ్ళు చక్కటి సాహిత్యం రాస్తే, నాయక రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మీ నుండే మేము స్ఫూర్తి పొంది మళ్ళీ ముందుకెళ్తాం. కాబట్టి బాధ్యత పెద్దది. ఏదో ఇది చిన్నది కాదు, కెరీర్ కాదు, టైంపాస్ కాదు, అవార్డు కోసమో శాల్వా కోసమో చేసేది కాదు. సమాజాన్ని మంచి తొవ్వలో నడిపేయడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం. కాబట్టే కవిత్వాన్ని సీరియస్గా తీసుకోవాలి, కాబట్టే సాహిత్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. వరల్డ్ క్లాస్ సాహిత్యం తెలంగాణ నుంచి రావాలనేటటువంటి అభిలాషతో ఈ కార్యక్రమాల్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. తెలంగాణలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలి. దానికి జాగృతి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నది. ఎందుకోసం నేను ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట నిన్నను మొన్నను ప్రకటన చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఏమని? జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువకులందరి కోసం ఒక కార్యక్రమాన్ని పెడతా ఉన్నామని చెప్పారు. మంచిది, సంతోషం. తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు యువకుల కోసం కార్యక్రమం. కానీ దాని పేరు రాజీవ్ యువ వికాసం పెడతామని అన్నారు. నేనన్నా రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం ఉన్నది? తెలంగాణ కోసం అమరుడైనటువంటి యువకులు అనేక మంది ఉన్నారు. ఒక శ్రీకాంతాచారి ఉన్నాడు, ఒక యాదిరెడ్డి ఉన్నాడు, అనేక మంది, ఒక సువర్ణ ఉన్నది. వీళ్ళ పేర్లు పెట్టండి, ఎందుకు వేరే పేరు పెడతారని మేము బలంగా జాగృతి నుండి ప్రశ్నిస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని కంప్లీట్గా రద్దు చేసుకున్నాడు. రద్దు చేసుకొని ఎప్పుడు పెడతారో తెలియదు, యువ వికాసం అనే కార్యక్రమం పెట్టలేదు. అయితే ఇది జాగృతి విజయం అని సంతోషపడవచ్చు, కానీ దాని వెనుకున్న కుట్రను దయచేసి సాహిత్యకారులు అర్థం చేసుకోవాలి. అంటే కార్యక్రమాన్నైనా రద్దు చేసుకుంటాం, కానీ తెలంగాణ అమరవీరుల పేరు మాత్రం కార్యక్రమానికి పెట్టము అనేటటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి రోజు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రతి మోసం మీద మనం గలం విప్పాలి. అది సాహిత్యకారులైనా, రచయితలైనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరం కూడా వీటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ అనుకుంటారేమో ఇవాళ మరి వాళ్ళ పప్ప అధికారంలో లేరు కాబట్టి ప్రశ్నించమంటున్నారని. నేను అంతకుముందు కూడా చెప్పేదాన్ని, కవి ఎప్పుడైనా కూడా ప్రజల పక్షమే ఉండాలి. పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నిస్తూ ఉంటేనే పనులు ఇంకా మంచిగా చేయగలుగుతాం. కాబట్టి నా పేరులోనే కవిత ఉన్నది, నేను ఎప్పటికైనా మీ పక్షమే ఉంటా. కాబట్టి ఎవరు పవర్లో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే అనేటటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, మాట్లాడడానికి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఈరోజు కేవలం తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ, వారి కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ఆనాడు పోరాటంలో పాల్గొన్న విద్యార్థి నాయకులను గుర్తు చేసుకుంటూ, యువమిత్రులను గుర్తు చేసుకుంటూ, బతుకమ్మలెత్తి బోనాలెత్తి మాకు తెలంగాణ కావాలని నినదించినటువంటి మా మహిళా సోదరీమణుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, అందరికన్నా ఎక్కువ మరి బాపు కేసీఆర్ గారు నిలబడి ఇగో గీ తొవ్వలబోతే తెలంగాణ వస్తుందని మనందరికీ కూడా ఒక దిక్సూసిగా, ఒక దారిదీపంగా తెలంగాణ ఉద్యమాన్ని వారు మలచినటువంటి తీరుని మరొకసారి గుర్తు చేసుకుంటూ, అందరికీ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ.